విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు ఈరోజు ఎల్కోట మండలం గొల్జాం గ్రామంలో నాటు తుపాకీ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ జిల్లాలోని ఎల్కోట మండలానికి చెందిన ముషినాన కన్నబాబు అనే వ్యక్తిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమాచారంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి నాటు తుపాకీ, దానికి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తుపాకీ తయారు చేస్తున్న 63 ఏళ్ల వయసు కలిగిన కన్నబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం పట్టణంలో 3 చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్వారపూడి గ్రామానికి చెందిన బెల్లాన బాలరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు 1 టౌన్ సిఐ బి వెంకట్రావు తెలిపారు. సిఐ వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్వారపూడి గ్రామానికి చెందిన బెల్లాన బాలరాజు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు పాల్పడుతున్నాడని చెప్పారు. విజయనగరం పట్టణంలో కేఎల్పురం రాధాకృష్ణ మందిరంలోను, గోకపేట పైడితల్లి అమ్మవారి గుడిలోను, కేఎల్పురం యాతపేటలోని ఒక ఇంట్లోనూ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 3,500 రూపాయల నగదు, పావు తులం బంగారం, 15 తులాల వెండి వస్తువులను 3 కేసుల్లో రికవరీ చేశామని సిఐ చెప్పారు. ఈ కేసుల్లో ఎస్ఐ గోపాలరావు, హెచ్సి అచ్చిరాజు, శ్రీను, శివశంకర్, గౌరీ శంకర్ చురుగ్గా పనిచేశారని వారిని సిఐ వెంకట్రావు అభినందించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. ఒక టెంపుల్లో ఉండి థెఫ్ట్ జరిగింది. అది అలాగే అంతకుముందు ఇక్కడ కూడా ఒకటి దేవాలయంలో విగ్రహం థెఫ్ట్ జరిగింది. ఈ రెండిట్లోనూ నేరస్తుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది. కేఎల్పురంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాని మీద నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మనకు నిందితుడు నిన్న దొరకడం సంభవించింది. ఆయన దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని సీజ్ చేసుకున్నాం. అలాగే ఇది ఉండిని తీసుకెళ్ళి వేరే దగ్గర అడిసారి చెరువులో అది కూడా రికవర్ చేసాం. నగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది మద్యం, ఇసుక, గంజాయి, పశువుల అక్రమ రవాణా, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు, అధికారులు తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి 2 కేసులు నమోదు చేశామని చెప్పారు. 2ని అరెస్ట్ చేసి 5.58 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డెంకాడ పిఎస్ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న 2 అదుపులోకి తీసుకుని 1 లారీ 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. డెంకాడ బుధరాయి వలస పిఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై సమాచారంతో పోలీసులు రైడ్ చేసి 19 మందిని అదుపులోకి తీసుకుని 14,070 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బుధరాయి వలస పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు ఆడుతున్న వారిపై రైడ్ చేసి 4 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,240 రూపాయల నగదు, 6 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 46 కేసులను నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మందిపై కేసులు నమోదు చేయగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది వాహన తనిఖీలను చేపట్టి వాహనదారులకు రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ చరణ విధించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు న్యాయమైన కోరికల సాధన కోసం వారం రోజులుగా చేస్తున్న నిరసన ధర్నా కార్యక్రమానికి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పువ్వల లావణ్య సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశావహరులైన లావణ్య ఈ నిరసన శిబిరంలో సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. పువ్వల లావణ్య ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలను, సహాయకులను ఉద్దేశించి మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్ మన్యం జిల్లా. ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనాల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈరోజు మన రాష్ట్రానికి వచ్చినటువంటి పెద్ద సమస్య ఈ అంగన్వాడీ ఎవరైతే మన మహిళలందరూ ఉన్నారో వీళ్ళకి సరైన వేతనాలు లేక, ఎలాంటి పథకాలు లేక వీళ్ళని రకరకాలుగా హింసిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం మీదకై మీ అందరికీ మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున నేను ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలుగా మీ అందరికీ కూడా మద్దతు తెలపడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గుజరాతీపేట గవర్నమెంట్ ICDS ప్రాజెక్టు దగ్గర అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతు తెలుపుతూ అనంతరం అంగన్వాడీ కార్యకర్తల వంట వార్పు కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం నిరంకుశ ధోరణి వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. Please like, share, subscribe our channel.